వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. అన్నం పక్కన ఏంటా అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి చికెన్ పెప్పర్ డ్రై అండి. యాక్చువల్గా టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఎవరికైనా మంచిగా కావాలంటే ఇది వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఎవరికైనా స్నాక్స్ టైం కావాలన్నా కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకుంటున్నానండి. సో 1/2 kg చికెన్ని ముందుగా వాష్ చేసుకుని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని నీళ్లు లేకోకుండా చూసుకోండి. దానికి గాను కొంచెం ఉప్పు, అలానే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. పెప్పర్ అంటే ఓన్లీ పెప్పర్ వేయము కదా, సో దానికి గాను మసాలా ఐటమ్స్ కావాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, బిర్యానీ మసాలాలో వేసేవన్నీ. నాకు కొన్ని దాని పేర్లు తెలియకపోవచ్చు, కానీ మీరైతే చూసుకోండి, చూస్తే అర్థమవుతుంది కదా. సో మిరియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు కూడా ఇందులోనే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 చిట్టీలు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఆయిల్లో వేసుకొని అలానే కొంచెం కరివేపాకు కూడా ఇందులోనే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, అలానే 2 నుంచి 3 ఎండు మిరపకాయలండి. నేను వచ్చేసి ఇక్కడ గుంటూరు కాయలు తీసుకున్నాను. అలానే 2 నుంచి 3 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసిండేవి కూడా ఇందులోనే వేసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. యాక్చువల్గా నేను మర్చిపోయాను, సో లాస్ట్ వేసుకున్నాను. సో అందుకని మీరు ఇక్కడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కొంచెం అలా 1 minute వరకు ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ ఇందులో వేసుకొని బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు చికెన్లోనే చాలా వాటర్ వదులుతుంది కాబట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం మీకు అవి ఉడికేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వాటిని ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ఏంటా అనుకోకండి, అది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందాక చెప్పాను కదా అక్కడ వేయడం, ఉల్లిపాయల్లో వేయడం మర్చిపోయాను అనేసి, సో అందుకని ఇక్కడ వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కాకుండా ఉల్లిపాయల్లో ఫ్రై చేసేటప్పుడే మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇవి సగం కుక్ అయ్యాయి అన్న టైంలో 1 స్పూన్ ధనియాల పొడి, అలానే ఇందాక మనం మిరియాలు ప్లస్ మసాలాలన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని, ఇందులో కారం ఏమీ వేయకూడదండి, ఎందుకంటే ఇది పెప్పర్ డ్రై కాబట్టి పెప్పర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఇన్ కేస్ మధ్యలో ఏమైనా మీకు తక్కువ అనిపిస్తే పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పౌడర్లన్నీ వేసుకున్న తర్వాత బాగా ముక్కలు కంటే విధంగా కలుపుకొని దీనిని డ్రై రోస్ట్ వరకు రోస్ట్ చేసుకోవాలి. మధ్యలో చూస్తుంటేనే నోరూరిపోతా ఉంది కదండి.
సో ఇన్ కేస్ ఏమైనా మీకు ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కనుక ఇక్కడ ఒకసారి చెక్ చేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. అందుకే నేను ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని మొత్తం ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో ఫైనల్గా అలాగా కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకొని దించేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా మీకు మంచికి కానీ స్నాక్స్ టైంకి కానీ లేదంటే ఉరికి తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నారంటే మాత్రం టేస్ట్ అద్దిరిపోతుంది. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.